ఇదండి మిషను. ఇక్కడ మనకు ప్రెజర్ చెక్ చేసుకోవడానికి మీటర్ ఇచ్చారు. ఇది నాబు, మనం వాటర్ ప్రెజర్ని పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి. ఇది వచ్చేసి అవుట్లెట్ పైప్ అండి. మనం ఈ హోస్ పైప్ని ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఇన్లెట్ పైప్. ఇది ఇక్కడ ఇన్లెట్ పైప్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనం ఈ మనకు వాటర్ ఇన్లెట్ పైప్ని ఇక్కడ కనెక్ట్ చేసి వాడుకుంటాం అన్నమాట. ఓకే, వీటిని యూజ్ చేసి ఈ కనెక్టర్స్ అన్నిటినీ చెక్ చేద్దాం. ఎగ్జాంపుల్ కోసము మనం దీన్ని అయితే కట్ చేసి మీకు వాటర్తో చూపిస్తాను ఎంత పవర్ఫుల్ ఇది. చూడండి, పీసెస్ అయితే అయిపోయింది. ఇది చూడండి ఈ విధంగా ఎంత బొక్క పడిపోయిందో. చూడండి ఈ విధంగా. దీంతో మనకు చేతికి గాయం కూడా అవుతుంది. ఇదే అండి స్టార్ క్యూ కంపెనీకి సంబంధించింది. ఇది పార్సల్ అయితే మనకు రిసీవ్ అయింది. నేను యాక్చువల్గా చూశాను అన్బాక్స్ చేసి, కానీ మన కోసం మనము అన్బాక్స్ చేసి చూద్దాం దీంట్లో మనకి ఏమేమి వచ్చాయి. జస్ట్ మనకి ఇది ఫోమ్ కెనాన్ది బాక్స్ అయితే వచ్చింది. ఇది స్టార్ క్యూ కంపెనీకి సంబంధించింది. ఇది మోడల్ నెంబర్ ఇక్కడ. ఓకేనా, చూడొచ్చు ఇక్కడ. ఫోమ్ క్యాన్ అంటే ఇదండి, ఈ బాక్స్కి సంబంధించింది ఫోమ్ క్యాన్. ఇది మనకు దీంట్లో ఇది వచ్చింది. తర్వాత ఒక ఫ్యాబ్రిక్ క్లాత్ అయితే ఇచ్చారు క్లీనింగ్ కోసము. పక్కన పెట్టేద్దాం దీన్ని. వావ్, ఇది ఫ్రెండ్స్ మన స్టార్ క్యూ కంపెనీకి సంబంధించి కార్ వాషింగ్ షాంపూ ఇచ్చారండి. ఇది కార్లు వాష్ చేసేటప్పుడు ఇది ఉపయోగిస్తారు. మనం ఫోమ్ క్యాన్ ఉంది కదా, ఇందులో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటే ఇది మీరు చూస్తుంటారు కదా, ఫోమ్ అయితే వస్తుంది. ఇది ఇదండి ఎక్స్టెన్షన్ రాడ్. ఇది మెటలే ఇచ్చారన్నమాట మనకి ఇక్కడ. దీంతోపాటు ఇవి చాలా ఇంట్రెస్టింగ్ ఉండేటివన్నీ. ఇవన్నీ కనెక్టర్స్. మీకు ఓపెన్ చేసి అన్నీ ఒక్కొక్కటిగా దీన్ని చూపిస్తాను మీకు. ఇదండి మనం ఆర్డర్ చేసింది. స్టార్ క్యూకి సంబంధించిన మోడల్ నెంబర్ వచ్చి AWP 2.8 ప్రెజర్ వాషర్. ఇది హై ప్రెజర్ వాషర్ అండి. మీరు ఇక్కడ చూసుకుంటే 350 బార్ అన్నారు. చాలా మ్యాక్సిమం ప్రెజర్, ఎక్కువ ప్రెజర్ వస్తుంది ఇక్కడ. కరెంటు కూడా 2800 వాట్ పవర్ అండి సపోర్ట్ చేసేది. ఓకేనా, ఈ బాక్స్ పీస్ అయితే ఇలా ఉంది చూడండి. దీనికి క్యాన్ బీ యూజ్డ్ విత్, మనం ఈ మిషన్ని ఈ విధంగా కనెక్టర్స్ని, ఎక్స్టెన్షన్ రాడ్డు, అలాగే ఫోమ్ క్యాను, మనకి 90 డిగ్రీ ఈ వాల్వ్, క్విక్ కనెక్టర్స్ అండి. ఈ క్విక్ కనెక్టర్స్ పైపులు కనెక్ట్ చేసుకునేకి ఇది అండర్ బాడీ ట్రే అన్నది.
ఈ ట్రాక్ ఇది అండర్ బాడీ సర్వీస్ చేయడానికి, ఇది కార్లకు ఎక్కువగా ఉపయోగిస్తారు ఇది. ఓకేనా, వాటన్నిటిని ఉపయోగించుకోవచ్చు. చూడండి ఇటుపక్క చూస్తే మనకి ఇందులో యాక్సెసరీస్ ఇంక్లూడెడ్, ఇవన్నీ మనకి ఇందులోనే ఇంక్లూడ్ అయ్యి వస్తాయని ఇక్కడ ఇచ్చారు. ఇది మోడల్ నెంబర్ అండి, AWP 2.8. ఓకేనా. ఓకే, దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ బుక్లెట్స్ అయితే ఇచ్చారు కంపెనీకి సంబంధించి మోడల్ నెంబర్కి. తర్వాత చూసుకుంటే హోస్ పైప్ అండి, వావ్ మాషాల్లా, ఇది చాలా క్వాలిటీగా ఉంది. ఇది చాలా హెవీగా ఉంది, అలాగే చాలా హెవీ ప్రీమియం క్వాలిటీగా ఉంది. ఇది చూడొచ్చు. ఇది అయితే మనకు 8 మీటర్స్ అయితే ఇచ్చారండి. ఇది పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసరికి హోస్, ఇది ఇన్లెట్ పైప్ అండి. ఇన్లెట్ పైపు 1.5 మీటర్ లెంత్ ఉంది. ఇది మనకు పర్లేదు, మనకు ఎక్కువ క్వాలిటీ అట్లా అనిపించలేదు మంచిగా, ఎందుకంటే ఈ మిషన్కి తగ్గట్టుగా క్వాలిటీ అనిపించలేదు, కానీ పర్లేదు బాగానే ఉంది. దీంతో చూసారంటే ఇది గన్ అండి, ప్రెజర్ గన్ను. మనం వాష్ చేసేటప్పుడు ఈ ప్రెజర్ గన్కి మనం అవుట్లెట్ పైప్ని ఇక్కడ కనెక్ట్ చేసి మనం ఉపయోగిస్తాం. ఇది దీంతో పాటు మనకు ఈ ఫోమ్ క్యాన్ అయితే ఇచ్చారు. ఇది స్మాల్ సైజు, ఇది ఎక్కువగా యూస్ చేయరు. మనకి ఎక్కడైనా మీరు ప్రొఫెషనల్స్గా యూస్ చేసేది ఇలాంటివి ఇలా క్వాలిటీ ఉండేటివి వాళ్ళు యూస్ చేస్తారన్నమాట. దీంట్లో మనకి మంచి ఫోమ్ అనేది వస్తుంది కార్ వాషింగ్ దానిలోకి. అంతేకాకుండా ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకునేకి ఇచ్చారు నాబ్. ఇక్కడ ప్రెజర్ ఎక్కించుకోవడానికి తగ్గించుకోవడానికి ఇది ఉంటుంది. ఇది అలా ఏముండదు, జస్ట్ జనరల్ నార్మల్గా ఉండే క్యాన్ అన్నమాట ఇది. తర్వాత కనెక్టర్స్ అండి, ఇది మనకి ఈ ఇన్లెట్ పైప్కి యూజ్ చేసే కనెక్టర్స్ ఇవి. ఇది వచ్చేసి వాటర్ ఫిల్టరు, మనం ఏదన్నా టబ్లో కానీ బకెట్లో కానీ వాటర్ వేసుకొని వాడేటప్పుడు అందులో ఏమన్నా గలీజు చెత్త ఉంటే ఇక్కడ ఫిల్టర్ అయిపోయి వస్తుంది. తర్వాత ఇది అండి మనకు ఇన్లెట్ పైప్కి ఇది కనెక్ట్ చేసి మనం మిషన్ కనెక్ట్ చేస్తాం. ఆ మిషన్కి ఈ విధంగా ఇక్కడ ఉంది కదా, ఇది మరొక ఫిల్టర్ అండి, ట్రాన్స్పరెంట్ ఫిల్టరు. యాక్చువల్గా ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకు మిషన్కి అయితే కనెక్ట్ చేస్తాం. ఇది మిషన్ కనెక్ట్ చేసి దీన్ని యూస్ చేస్తాం. దీన్ని మనం ఈ విధంగా కనెక్ట్ చేసి ఇక్కడ మనం పైప్ కనెక్ట్ చేస్తామండి. ఇది వచ్చేసి వాటర్ ట్యాప్కి ఫిక్స్ చేసేది. ట్యాప్కి ఇక్కడ బిగించేసి మనం టైట్ అండ్ లూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ హోస్ మనకి ఇన్లెట్ పైప్ని ఇక్కడ ఫిక్స్ చేసుకొని మనం డైరెక్ట్ ట్యాప్ వాటర్నే మిషన్లోకి తీసుకోవచ్చు అన్నమాట. ఈ కనెక్టర్స్ అన్నీ పక్కన పెట్టేద్దాం ఇవన్నీ. అసలైంది ఇదేనండి. వాటర్ జెట్ మిషన్ చూస్తున్నారు కదా, StarQ AWP 2.8, ఇన్పుట్ పవర్ 2800 వాట్, వోల్టేజ్ వచ్చి జనరల్ రెగ్యులర్గా 220 to 240, ప్రెజర్ 220 నుంచి 300 బార్ అని ఇక్కడ ఇచ్చారండి. మ్యాక్సిమం వచ్చి 350. చూడండి మిషన్ అయితే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో చాలా బాగుంది. అలాగే ఇక్కడ పైన నాబ్ ఇచ్చారు. ఈ నాబ్ చూసి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి మీకు చూపిస్తాను అది కూడా.
చూడండి పవర్ ఇస్తున్నాం ఇక్కడ. ఇది మిషను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇన్లెట్ పైప్. అయితే ఈ విధంగా వాటర్లో పెట్టినాము. ఇది ఇన్లెట్ పైప్. ఈ విధంగా కనెక్ట్ చేస్తాం. అవుట్లెట్ పైపు. ఇది క్విక్ కనెక్టర్స్ అండి. ఇక్కడ ఉంది కదా, ఇది లేకపోతే కన్నా దీన్ని డైరెక్ట్గా కనెక్ట్ చేస్తాం. ఇక్కడ ఈ పైపునే చూపిస్తాను మీకు. ఇది క్విక్ కనెక్టర్ అండి. ఒకవేళ మనం క్విక్ కనెక్టర్ వద్దనుకుంటే, ఇది లేకపోతే మనకు దీని ప్లేస్లో ఇది డైరెక్ట్గా అయితే ఇక్కడ కనెక్ట్ చేస్తాం ఈ విధంగా మిషన్కి. ఓకేనా. మనకు ఇట్లాంటి క్విక్ కనెక్టర్ ఉంది కాబట్టి మనం రెగ్యులర్గా ఎక్కువ ఉపయోగించేది ఉండే వాళ్ళకి దీని విధంగా ఫిక్స్ చేసుకొని చూడండి టైట్గా బిగించేసి జస్ట్ ఈ విధంగా కనెక్ట్ చేస్తారు. ఓకేనా. మనకు మిషన్కి ఇక్కడ వెనకలు ఇచ్చారు. ఇది పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అండి. ఆన్ చేస్తున్నాను చూడండి. ఇది వాటర్ ఇక్కడ నుంచి తీసుకుంటుంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది వాటర్ తీసుకోవడము. చూడండి ప్రెజరు తిరుగుతుంది కదా. మిషన్ జస్ట్ చెక్ చేద్దాం. వావ్, ప్రెజర్ అయితే చాలా ఫుల్గా వస్తుంది. మాషాల్లా. దీంతో అసలు హ్యాండిల్ చేయడానికి కష్టమవుతుంది. చెయ్యి వెనక్కి నెట్టేస్తుందండి ఇది. సో కాసేపు మీకు ట్రైపాడ్ మీద పెట్టి చెక్ చేస్తాను. ఇది గన్. ఇది ప్రస్తుతం ఆన్లో ఉంది. దీన్ని ఈ విధంగా వైడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఈ గన్ అయితే ఇది కూడా క్విక్ కనెక్టరు. మనకు రొటేషన్ కూడా ఉంటుంది. ప్రెజర్ ఎక్కువ ఉన్నప్పుడు టైట్గా వస్తుంది. ఇది ప్రెజర్ అయితే ఫుల్గా ఉంది. ఇది ఇవి కనెక్టర్స్, ఎక్స్టెన్షన్ రాడ్. ఇది కనెక్ట్ చేసి చూద్దాం. ఇక్కడ మన గన్నుకి ఇక్కడ లాక్ అనేది ఇచ్చారు. ట్రిగర్ ఇక్కడ ఒత్తుకోకుండా ఉండడానికి. చూడండి ఇది ఇలా పక్కన పెట్టేస్తున్నాను. ఇది ఉంది కదండి, ఇది మనకి ఇక్కడ మిషన్కి డైరెక్ట్గానే కనెక్ట్ చేసుకొని ఈ కనెక్టర్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఓకేనా. ఈ కనెక్టర్స్ ఇది వచ్చేసి రెడ్ కలరు. ఇది 0 డిగ్రీ. చూడండి స్ట్రైట్ పాయింట్ అవుట్ అవుతుంది. ఇది చూడండి. ఓకే,
ఇది పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత వచ్చి ఎల్లో కలర్ది ఇది వచ్చేసరికి 15 డిగ్రీ అండి. కొంచెం వైడ్ వస్తుంది ఇది. చూస్తున్నారు కదా. చాలా ప్రెజర్ అయితే ఎక్కువ ఉంది ఇది మిషను. తర్వాత వచ్చి ఈ వైట్ది వచ్చి 45 డిగ్రీ అండి. ఇది మనకి ఇంకోటి గ్రీన్ కలర్ ఇది 25 డిగ్రీ ఇది కూడా మీకు చూపిస్తాను. తర్వాత ఇది అడ్జస్ట్మెంట్ 90 డిగ్రీస్ ఈ విధంగా పైకి కానీ 90 డిగ్రీస్ కిందికి కానీ మనకైతే ఇలా స్ట్రైట్గా కూడా ఇది యూజ్ చేస్తారు. దీన్ని మనం గన్నుకు ఫిక్స్ చేస్తాం ఈ విధంగా. ఓకే, ఈ కనెక్టర్ ఇక్కడ బిగిస్తాం దీనికి. చూడుతున్నారు కదా. చాలా ప్రెజర్ ఉంది. ఇదైతే నెట్టేస్తుంది చేతిని వెనక్కి. ఈ కనెక్టర్ ఇక్కడ రిమూవ్ చేద్దాం. ఎక్స్టెన్షన్ రాడ్ని అయితే బిగిస్తున్నాను. ఈ విధంగా ఎక్స్టెన్షన్ రాడ్ని ఇక్కడ బిగించుకొని ఇక్కడ ఉంది చూసారు. ఇక్కడ ఈ కనెక్టర్ ఇక్కడ వస్తుంది మనకి. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ మనం ఈ కనెక్టర్స్ అన్నింటినీ ఇక్కడ ఉపయోగించవచ్చు. అలాగే ఈ కనెక్టర్ని కూడా మనం ఇక్కడ కనెక్ట్ చేసి ఉపయోగిస్తాం అన్నమాట. చూడండి చాలా నెట్టేస్తుంది. మీరు గమనిస్తే ఈ హై ప్రెజర్ మిషన్ వాడే వాళ్ళు ఈ విధంగా ముందర ఒక పెట్టుకొని దీన్ని చూసారుగా. ఇంకా ఈ క్యాన్ ఉపయోగించి మనం ఏ విధంగా చేస్తారో అది చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా. ఈ క్యాన్లో ఈ విధంగా రిమూవ్ చేసి ఈ క్యాన్లో మనకు వాటరు అదే కాకుండా షాంపూని మిక్స్ చేసుకుంటారు. ఈ విధంగా ఈ నాజిల్లో మనం ఫిక్స్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. ఇది నాబ్ అండి, మనకు అడ్జస్ట్మెంట్ నాబు. ఇది ఇక్కడ కనెక్టర్ దగ్గర ఈ విధంగా కనెక్ట్ అయిపోతుంది. చూసారుగా టైట్గా అయితే కూర్చోయింది. ఇక్కడ కూడా మనం గన్ బ్లాక్ది వచ్చింది కదండి, ఆ విధంగా ఈ అడ్జస్ట్మెంట్కి చేసుకోవడానికి ఇచ్చినారు ఇక్కడ. కానీ ఇందులో వాటర్ ప్రెజర్ ఎక్కువ రాదు. ఎందుకంటే మనకు షాంపూ ఫోమ్ రావాలి కాబట్టి నాజిల్ చిన్నగా ఉంటే బ్లాక్ అయిపోతుంది. అందుకనేసి ఈ విధంగా ఇస్తారన్నమాట. ఓకేనా. ఇది అడ్జస్ట్మెంటు. ఇప్పుడు మేము ప్రస్తుతానికైతే ఇందులో షాంపూ ఏమీ మిక్స్ చేయలేదు, ఎందుకంటే మీకు చెప్తాను. చూడండి ఈ విధంగా
చేస్తారన్నమాట దీన్ని. ఓకేనా. నేను ఎందుకు షాంపూ మిక్స్ చేసి చూపించలేదంటే మీకు యాక్చువల్గా మనకు కార్ ఏం లేదు వాష్ చేసి చూపించడానికి మీకు ఇక్కడ కాబట్టేసి, అంతేకాకుండా నేను దీన్ని ఏసీ సర్వీస్ కోసమని ఈ మిషన్ అయితే తెప్పించడం జరిగింది. కానీ మనకు ఈ మిషన్ చాలా ప్రెజర్ ఉందన్నమాట. ఈ ప్రెజర్తో మనం సర్వీసులు చేయలేము, ఎందుకంటే మనకు ఏసీలు ఈ ప్రెజర్కి తట్టుకోలేవు. మనకు కాయిలు ఇండోర్లో పార్ట్స్ అన్ని కూడా బ్రేక్ అయిపోతాయి, అంత ప్రెజర్ ఉంది ఈ మిషన్ అయితే. సో మనకి ఇక్కడ ఈ మిషన్ సెట్ కాదు, అందుకనేసి ఈ మిషన్ మనమైతే రిటర్న్ పెట్టేశాము. ఓకేనా. ఇదండి, చూసారు కదా, మీకు క్లియర్గా అయితే చూపించాలని అనుకుంటున్నాను. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఎగ్జాంపుల్ కోసము మనం దీన్నైతే కట్ చేసి మీకు వాటర్తో చూపిస్తాను ఎంత పవర్ఫుల్ ఇది. చూడండి, పీసెస్ అయితే అయిపోయింది ఇది. చూడండి ఈ విధంగా ఎంత బొక్క పడిపోయిందో. చూడండి ఈ విధంగా. దీంతో మనకు చేతికి గాయం కూడా అవుతుంది.